వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ లో టాలీవుడ్ హీరో నాగార్జున శుక్రవారం పాల్గొన్నారు. సమ్మిట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ ను ఆవిష్కరించారు. అనంతరం కార్తీ, ఖుష్బూ, అనుపమ్ ఖేర్ తో కలిసి పాన్ ఇండియా సినిమాపై నాగార్జున మాట్లాడారు. పుష్ప సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువ వసూలు చేశాయని నాగ్ అన్నారు. 100లో 90 మంది తమ ఒత్తిడి పోగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ ను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. నేటి తరం ప్రేక్షకులు హీరోలను పుష్పరాజ్, రాకీ, బాహుబలి లాంటి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. నేను అదే ఇష్టపడతా అని అన్నారు. కేవలం హీరోల ఎలివేషనే కాదు, బలమైన కథలతోనే ఈ సినిమాలు విజయాలు సాధించాయని గుర్తు చేశారు. రాజమౌళి బాహుబలిని తెలుగులోనే తెరకెక్కించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ దాన్ని ఆదరించారని చెప్పారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ తదితరులు ఆ వేడుకకు నేడు హాజరయ్యారు. గురువారం ప్రారంభమైన సమ్మిట్ ఆదివారం వరకు కొనసాగనుంది. స్టూడియోస్ ఆఫ్ ది ఫ్యూచర్ టాపిక్ పై ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలన్నారు. భారతీయ సినీ నిర్మాతలు విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తే మార్పు మొదలవుతుందని సూచించారు. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్స్ పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. స్త్రీ 2 నిర్మాత దినేష్ విజన్ ఆమీర్ వ్యాఖ్యల్ని సమర్థించారు. కంటెంట్ కింగ్ అయిన డిస్ట్రిబ్యూషన్ గాడ్ అని కామెంట్ చేశారు.